హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చేయబోయే వంట మెత్తళ్ళలో ఇగురండి. చూడండి, వీటికి మెత్తళ్ళకి తలకాయ తోక తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆయిలు. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వీటిని ముందు శుభ్రంగా తలకాయ తోకలు తీసేసి నీట్గా కడుక్కోవాలండి. కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసి కడుక్కుంటే స్మెల్ ఉండదు, వీటి మీద ఉన్న పొరుసు అంతా పోయిద్ది. ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో వేసుకుందాం. ఇది చెట్లు వేసుకుందాం. దీనికి తాలింపు ఏది ఉండదు, కలిపి పెట్టుకోవటమే. ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ చేసేది అసలు భలే టేస్ట్ ఉండేది. అదే పద్ధతిలో నేను చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయిపోద్ది, మనం చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంత పసుపు వేస్తున్నాను, సాల్ట్ దీనికి సరిపడా, చూడండి కారం వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, సరిపడా. ఇంకా ఎవరు ఎంత వాడతారో దానికి సరిపడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇది చూడండి, ఇది సరిపోద్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఫ్రెండ్స్, ఒకసారి నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకుని మనం దీంట్లో సరిపోయిందో లేదో ఉప్పు కారం కూడా చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవటమేను. సిమ్లో స్లోగా ఉడకాలండి ఈ మెత్తళ్ళ ఇగురు. చూడండి ఎలా కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. కలిపేశాను, ఇది చక్కగా నీట్గా కలిపేశాను. ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకున్నాం, ఎందుకంటే ఈ ముక్కలు ఉడకటానికి కొంచెం వాటర్ కావాలండి. ఎక్కువ వద్దు, కొంచెం ఆ వాటర్ సరిపోద్ది. ఒకసారి కలుపుకున్నాం. కలుపుకుని దీన్ని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉంచాలండి. స్టవ్ అయితే చక్కగా అదే ఉడికిద్ది, ఎగిరిపోయిద్ది. ఈ కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఎగిరిపోవటమేనండి, దాంట్లో వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఆ ఎగిరిపోవటం వల్ల ఉల్లిపాయ కానీ ఆ మెత్తళ్ళు కానీ చక్కగా నీట్గా ఉడుకుతాయి. కూర అయితే చాలా బాగుంటుంది. నా మామూలు చికెన్ మటన్ కన్నా కూడా ఇది సూపర్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదలరు. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఉడికినాక మనం ఇంకొక 5 నిమిషాలు పడుతుంది ఇది ఎగరటానికి. మళ్ళీ చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి నేను కింద పెట్టాను తీసి. చూడండి, మూత తీస్తాను, ఎలా ఉందో చూడండి. అదిగో ఫ్రెండ్స్, అలా ఉంటుంది. పొగ వచ్చేస్తుంది, వేడివేడిగా ఉంది కదా. చూడండి, దీన్ని ఉడికేటప్పుడు మటుకి గెరిటి పెట్టి మటుకి తిప్పమాకండి. ఎందుకనంటే గెరిటి పెట్టి తిప్పామంటే దాంట్లో ఉన్న ముళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి అంటే అవి తినేటప్పుడు గుచ్చుకుంటాయి మనకి. కాకపోతే అన్నంలో కలిపేసి తింటే బాగుంటుంది కదా, అవి తెలియదు. మనం గెరిటి పెట్టి తిప్పేసామనుకోండి, ముళ్ళు ఊడిపోయి ఈ చేపల్లో నుంచి ముళ్ళు బయటకు వచ్చేసి అంతా మనకి తినడానికి కూడా నచ్చదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం చట్టికి ఆయిల్ ఇలా బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. అసలు గరిటె పెట్టి అయితే తిప్పొద్దు. తర్వాత మీరు తినేటప్పుడు వేసుకోవడానికి గరిటె పెట్టుకోవచ్చండి. నేను గరిటె పెట్టొద్దంటే మళ్ళీ అదొక ఫీల్ అవుతారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయితే మెత్తళ్ళ ఎగురు. ఇది మా అమ్మమ్మ చేసేది. పూర్వకాలం వంటలు అంటే ఎవరో పట్టించుకోవట్లేదు, కానీ ఆ టేస్ట్ చూస్తే సూపర్. ఉడికేటప్పుడే స్మెల్ అదిరిపోయింది, తినాలనిపిస్తుంది. కానీ మర్చిపోకోకుండా మనం కూడా ట్రై చేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో కూడా మా పూర్వకాలపు వంటలు పెట్టాలన్న ఆలోచనతో నేను ఆ టేస్ట్ గుర్తుపెట్టుకుని మరీ వండుతూ ఉంటాను. నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఏదైనా సరే టేస్ట్ చూసానంటే అది ఎలా రెడీ చేయాలని ఆలోచించి మరీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది కూర మెత్తళ్ళ ఎగురు. రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో పెట్టుకు తింటే అసలు చికెను మటను ఫిష్ ఏం అవసరం లేదండి, అలా తినేస్తారు. ఓకే, బాయ్.